లేడీ అఘోరిపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో ఒక యువతి ఫిర్యాదు చేసింది. తన ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేశాడంటూ ఆ యువతి ఫిర్యాదు సారాంశం. అంతేకాదు తన దగ్గర 3 లక్షలు తీసుకొని బెదిరించాడని యువతి ఫిర్యాదు చేయడంతో ఒక్కసారిగా లేడీ అఘోరిపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు అయితే కేసు నమోదు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఈ కేసుకు సంబంధించి పోలీసులు అఘోరిని అదుపులోకి తీసుకునే ఛాన్స్ కూడా కనిపిస్తుంది, తీసుకొని విచారించే అవకాశం కనిపిస్తుంది. లేడీ అఘోరిగా పేరుగాంచిన వ్యక్తి చిక్కుల్లో పడ్డాడు. ఇప్పటికే మోసాల కేసులో రిమాండ్లో ఉండగా తాజాగా కరీంనగర్లో లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఇక తనతో పరిచయం పెంచుకొని కొండగట్టులో తాళి కట్టి అత్యాచారం యత్నం చేశాడంటూ బాధితురాలు ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా బెదిరించి 3 లక్షలు తీసుకుందని ఆరోపించింది. దీని గురించి బయటకు చెప్తే చంపేస్తానని బెదిరించిందని ఆరోపించారు. ఈ కేసుతో అఘోరి మరింత ఇబ్బందులు పడే అవకాశం ఉందంటున్నారు. కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో లేడీ అఘోరి పేరు మారుమోగిపోతుంది. ఇప్పటికే తాంత్రిక పూజల పేరుతో ఓ మహిళ వద్ద నుంచి భారీగా డబ్బులు వసూలు చేసిన కేసులో జైల్లో రిమాండ్లో ఉంది. అంతేకాకుండా అఘోరి శ్రీవర్షిని కన్నా ముందే తనను పెళ్లి చేసుకుందంటూ మొదటి భార్య రాధిక పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. పైగా ఇప్పటికీ కూడా అఘోరి ఆడా మగ అనే అంశంపై క్లారిటీ రాలేదు. ఇదిలా ఉంటే ప్రస్తుతం రిమాండ్లో ఉన్న అఘోరిపై మరొక కేసు నమోదైంది. ఈసారి అత్యాచారం కేసు ఫైల్ అయినట్టుగా తెలుస్తుంది. ఈ కేసు కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో నమోదు చేశారు. లేడీ అఘోరి తనకు బలవంతంగా తాళి కట్టిందని, అంతేకాక తనపై అత్యాచార ప్రయత్నం కూడా చేసిందంటూ ఓ యువతి కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం సనాతన ధర్మం పేరుతో అఘోరి బాధితురాలతో పరిచయం పెంచుకుందని, ఆ తర్వాత తనను ట్రాప్ చేసి ప్రేమించారని మాయమాటలు చెప్పిందని బాధితురాలు ఆరోపించింది. అంతటితో ఆగాక తనను బలవంతంగా కొండగట్టు తీసుకెళ్లి మెడలో తాళి కూడా కట్టిందని పోలీసులు తెలిపింది. ఆపై తనపై అత్యాచార యత్నం చేసేందుకు ప్రయత్నం చేసిందని, తన ప్రైవేట్ పార్ట్స్పై చేతులు వేసిందని బాధితురాలు ఆరోపించింది. అంతటితో ఆగకుండా తనను బెదిరించి 3 లక్షల రూపాయలు తీసుకుందని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదులో వెల్లడించింది. ఈ విషయాన్ని బయటపెడితే చంపేస్తానంటూ బెదిరించిందని పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు అఘోరిపై 64/1 అలాగే 87, 318/4, 351/2 ఈ 4 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్థిక మోసం కేసులో ఇప్పటికే పోలీసుల రిమాండ్లో ఉన్న అఘోరిని ఈ కేసుకు సంబంధించి కూడా విచారించే అవకాశం ఉందంటున్నారు. హైదరాబాద్ చెందిన ఓ మహిళ ఇటీవల అఘోరిపై మోకిలా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తాంత్రిక పూజల పేరుతో తన వద్ద 9,50,000 తీసుకొని మోసం చేసినట్లు ఆమె ఫిర్యాదులో చెప్పింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అఘోరిని అరెస్ట్ చేశారు. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం ప్రొద్దుటూరు మండలానికి చెందిన లేడీ ప్రొడ్యూసర్ లేడీ అఘోరి శివవిష్ణు బ్రహ్మ అట్లూరి మోసాలను బయటపెట్టింది. అఘోరితో 6 నెలల క్రితం పరిచయమైనట్లు తెలిపింది. పరిచయమైన 2 నెలల తర్వాత ప్రొద్దుటూరులోని ప్రగతి రిసార్ట్స్కు డిన్నర్కు వచ్చిందని వెల్లడించింది. అప్పటి నుంచి తరచుగా ఫోన్ చేస్తూ వ్యక్తిగత విషయాలను తెలుసుకునేదని తెలిపింది. ఒక పూజ చేస్తే అంతా మంచి జరుగుతుందని మాయమాటలు చెప్పి నమ్మించిందని ఆ మహిళా ప్రొడ్యూసర్ చెప్తోంది. లేడీ అఘోరి మాటలు నమ్మి పూజకు అంగీకరించానని, వారం రోజుల్లో పూజ చేద్దామని అందుకు ఖర్చుల కోసం 5 లక్షలు లేడీ అఘోరి అకౌంట్లో వేశానని తెలిపింది. ఆ తర్వాత పూజ కోసం యూపీలోని అలాగే ఉజ్జయిన్లోని ఫామ్ హౌస్లోకి తీసుకెళ్లి పూజ చేసిందని తెలిపింది. మరుసటి రోజు మరో 5 లక్షలు తన అకౌంట్లో వేయాలని, లేకపోతే పూజ విఫలమై కుటుంబం నాశనం అవుతుందంటూ లేడీ అఘోరి బయటపెట్టిందని చెప్పింది. అఘోరి మాటలకు భయపడిపోయి 5 లక్షల అకౌంట్లో వేశానని, ఇలా మొత్తం 10 లక్షలు ముట్ట చెప్పానని పోలీసుల ఫిర్యాదులో పేర్కొంది. దీన్ని అలసుగా చేసుకుని అఘోరి మాతతో పూజ పూర్తి చేసుకున్నా కనుక ఇక 5 లక్షలు ఇవ్వాలని, లేదంటే నీ కుటుంబ సభ్యులను మంత్రశక్తులతో అందమందిస్తానని బెదిరింపులకు పాల్పడ్డట్టు ఆ కంప్లైంట్లో పేర్కొంది. ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతుంది. మరోవైపు అఘోరికి మొదటి భార్య తానేనంటూ రాధిక అనే మహిళ ఇటీవల మీడియా ముందుకు వచ్చింది. ఇక ఇదిలా ఉంటే అఘోరి శ్రీవర్షిని అనే యువతిని సైతం పెళ్లి చేసుకుంది. అఘోరి లీలలు ఒక్కొక్కటి వెళ్లి చూస్తున్నాయి. ఇంకెంతమంది బాధితులు బయటకు వస్తారా అంటూ జనాలు చెప్తున్నారు. మరోవైపు చీటింగ్ కేసులో అరెస్ట్ అయిన మహిళా అఘోరికి బెయిల్ ఎప్పుడు వస్తుందో తెలియదని ఆమె తరపు న్యాయవాది అంటున్నారు. చీటింగ్ కేసు కాబట్టి ఏ విధంగా చర్యలు తీసుకుంటారో కూడా చెప్పలేమన్నారు. ఈ కేసులో 10 ఏళ్లలోపు శిక్ష పడే అవకాశం ఉందంటున్నారు. తనకు కేసు పేపర్లు మాత్రమే ఇస్తారని ఎలాంటి విషయాలు చెప్పలేమన్నారు. ఇక అఘోరి న్యాయస్థానాన్ని కూడా తప్పుదోవ పట్టిస్తుందంటూ న్యాయ నిపుణులు వెల్లడించారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.